మేరీ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? హాయ్ లవర్స్. మేరీ ఎవరతను? పెళ్ళికి వచ్చారా? రిజిస్టర్ చేయడానికి వచ్చామండి. మరి తప్పు చేసిన వాళ్ళు బయట నుంచి ఉంటారే. ఈ ఆఫీస్ పెట్టినే మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. మీరు ధైర్యంగా లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. మీరు మేజర్ అని ప్రూవ్ చేసుకుంటే చాలు. నేను 10th మెమో తెచ్చాను. ఇంటెలిజెంట్ గర్ల్. లాస్ట్ వీక్ మీలాగా ఒక అమ్మాయి 10th మెమో చూపిస్తే వాళ్ళది ఒరిజినల్ డూప్లికేట్ అని చెక్ చేశారు. పోలీసు వాళ్ళు అసలు స్కూల్ ఉందా లేదో అని ఎంక్వైరీ చేశారు. దాంతో లవ్ మ్యాటర్ లీక్ అయింది. ఊళ్ళో పెద్ద టాక్ అయింది. ఫైనల్ గా పెళ్లి బ్రేక్ అయింది. మీరేం కంగారు పడకండి. మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చారు. యువర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. 1000 రూపాయలు ఇవ్వండి. 10th మెమో లేకుండా మీకు పెళ్లి చేస్తా. మాకు ఓకేనండి. అది సరే, సాక్షి సంతకాలు పెట్టాలని 4 కావాలి. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫ్రెండ్స్ అని నమ్ముకుని ఇలాంటి అమ్మాయికి లైన్ వేయచ్చావు గానీ పెళ్లి చేసుకోలేవు. మ్యాటర్ ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ కి తెలిసి మీ ఫ్రెండ్స్ 4 కుమ్మారనుకో, మీ ఫోన్ నంబర్ తో సహా ఇంటి అడ్రస్ కూడా కక్కేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. మరి ఎలా అండి? దానికి మా ఫ్రెండ్స్ ఉన్నారు, పరిచయం చేయనా? ఇంకా పిలవలేదురా. ఎలాగో పిలుస్తావుగా. వీళ్ళిద్దరు నీ తరఫున సంతకం పెట్టేస్తారు, మేమిద్దరం నీ తరఫున సంతకం పెట్టేస్తాం. ఓకే, మనిషికి 250, టోటల్ గా 1000 రూపాయలు ఫిక్స్డ్ రేట్. మాకు ఓకేనండి. మీ లవ్ ని మ్యారేజ్ దాకా తీసుకెళ్లే బాధ్యత నాది. రేయ్ మీరు మొదలెట్టండి రా. ఇక లవ్ మ్యారేజెస్ అరేంజ్డ్ మ్యారేజ్ కన్నా చాలా గొప్పగా చేస్తాం. పెళ్లికి 2 పూలదండలు, 2 బొకేలు, 1 గులాబ్ పువ్వు అక్కడ దొరుకుతాయి. కాస్ట్ 500. బ్యాండ్ మేళం తీన్మార్ కూడా ఉంటది. 500 ఓన్లీ. మిమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. 500 రూపీస్ ఓన్లీ. మీకు బంపర్ ఆఫర్ ఉంది. మీ కాళ్ళు గడగడానికి బామ్మర్ది కూడా ఉన్నాడు. అది నేనే కాదు, 500 ఎక్స్ట్రా. మీరు ఏ మతం అంటే ఆ మతంలోనే ఇక్కడ పెళ్లిళ్ళు జరిపిస్తాం. రేట్ 500 మాత్రమే. అది మటుకు 1000 రూపాయలు. ఎరా మొత్తం చెప్పేశారు కదా. ఆల్మోస్ట్. ఇదంతా వీడియో తీసి DVD మీ చేతిలో పెడతా. అన్ సీజన్ కాబట్టి డిస్కౌంట్ పోను ఒక 5000 ఇవ్వండి. ఎంత రిస్క్ అయినా చేసి మీ పెళ్లి చేస్తా. ఇది నా కార్ కమ్ ఆఫీస్. మీ పెళ్లి ఊరేగింపు దీంట్లోనే. మీకు మాత్రం ఫ్రీ. అయితే మా పెళ్లి రిజిస్టర్ చేయండి. స్మైల్. నా పేరు చారీ అండి. నా పేరు మేరీ అండి. తీసుకోరా. మీ కాన్సెప్ట్ చాలా బాగుందండి. మాలాంటి లవర్స్ కి చాలా ధైర్యాన్ని ఇస్తున్నారండి. ప్రేమను గెలిపించడానికే నేను ఇక్కడ ఉంది. ఇదే నా అడ్డా. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. లేట్ అయింది. కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కళ్ళు కనిపించట్లేదా? సారీ, చూసుకోలేదు. ఏంట్రా సారీ? కావాలని డాష్ ఇచ్చి. కావాలనా? ఎందుకు? నాలాంటి అందమైన అమ్మని నువ్వు జీవితంలో టచ్ చేయగలవా? అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేసి ఉంటావు. చాలా ఎక్కువ ఎంచుకుంటున్నట్టున్నావు. ఏంట్రా నోరు జారుతున్నావు? నా బ్యాక్గ్రౌండ్ తెలియదు నీకు. ఒక్క మిస్డ్ కాల్ తో మర్డర్ చేయించగలను. ఎంత హెడ్ వెయిటే నీకు? నాకు గాని తిక్కరేగిందంటే నువ్వు బతుకున్నంత కాలం బాయ్ ఫ్రెండ్ లేకుండా చేస్తా. ఏంట్రా నువ్వు చేసేది? చెప్పేది సారీ చెప్పా కదా. ఏంటి ఏం చేస్తావు? నీలా టైం వేస్ట్ చేసుకునే టైప్ కాదు నేను. నాకు పనుంది. లిఫ్ట్ అవుట్ ఉంది. కొంపదీస్ కస్టమర్ క్రాక్ట్ కాదు కదా. ఉండట్లే. దేవుడా, దీని ఫోన్ రింగ్ అవ్వకుండా చూడు. ఆర్ యు ప్రియా? యా. రా మాడేసుకుందాం. నిన్ను చూస్తే ప్రాబ్లం ఉన్న ఫేస్ లా లేదే, క్రియేట్ చేసే ఫేస్ లా ఉంది. ప్రాబ్లం నాకు కాదు, మా అక్కకి. అది రీసెంట్ గా లవ్ లో పడింది. ఓకే, నువ్వు దాని లవ్ ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళ గురించి. నీకు వారం రోజులు టైం ఇస్తా. 75,000 డబ్బు ఇస్తా. డేలోకే. నేను చెప్పే నీ రేట్ 50,000 అని. పని చేసే వాళ్ళకి టిప్స్ ఇవ్వడం నాకు అలవాటే. హలో మిస్. థ్యాంక్స్ అవి చెప్పక్కర్లేదు. నాకు ఫార్మాలిటీస్ నచ్చవు. పని మొదలెట్టు. నువ్వు ఆపుతావా? నేను చేయట్లేదు. ఏ రేట్ నచ్చలేదా? నువ్వు నచ్చలేదు. నీ బాడీలో భరించలేనంత బల్బు ఉంది.
నీలాంటి అమ్మాయి టెన్షన్ పడితేనే బాగుంటుంది. ఇప్పుడు మెయింటైన్ చెయ్యి. బిల్ కట్టేసేలో. బాయ్. హలో, నువ్వేమైనా దేశ సేవ చేస్తున్నా అనుకుంటున్నావా? 4 మాయ మాటలు చెప్పి మా అక్క లవ్ ని నేనే విడగొట్టగలను. ఆల్ ద బెస్ట్. పని మొదలెట్టు. పోరా. ఎక్స్క్యూజ్ మీ. నీ డీల్ ఒప్పుకోవట్లేదు, డిస్టర్బ్ చేయకు. అమ్మాయిలన్న తర్వాత బై డిఫాల్ట్ నోరు జారుతూనే ఉంటారు. దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా? అర్థం చేసుకోవాలి. చా, నిన్న ఎంత బలుపుతో మాట్లాడావే, ఇప్పుడు వచ్చి బతిమాలుతున్నావా? అవసరం కదండి. ఎంత క్లారిటీ. బాడీ లాంగ్వేజ్ మార్చి బుట్లో వేసుకుందాం అనుకుంటున్నావా? పగదక్క. నో. అభి గారు, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. పర్సనల్ పనిలో ఉన్నానే, కనిపించట్లేదా? బయట వెయిట్ చేసేంత టైం లేదండి. మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఐ టెల్ యు ప్లీజ్. అయ్యో బాబోయ్, నువ్వేంటి ఇలా తగులుకున్నావు? నేను అంతేనండి. ఒక పని అనుకుంటే దాని అంతు చూసేదాకా వదలను. దానంత కాదు, నా అంత చూసేలా ఉన్నావు. అసలు నేను వదిలించుకోవాలంటే ఏం చేయాలి? మా అక్క ప్రేమని విడగొట్టాలి. నీ టార్చర్ భరించే కన్నా ఆ పని చేయడమే బెటర్. కానీ 1,00,000 రూపాయలు తీసుకుంటా. ఇప్పటి నుంచి నా మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకోవాలి. ఓకే. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి, నీకు నచ్చకపోయినా ఫాలో అవ్వాలి. సరే. దొరికావే, నీకు నరకాన్ని లైవ్ లో చూపిస్తా. రూల్ నంబర్ 1, నేనేం చెప్తే అది చేయాలి. నీ సొంత తెలివితేటలు వాడకూడదు. వాడను. అయినా ఉంటాయి కదా వాడటానికి. నీ టైం రా. రూల్ నంబర్ 2, నేనే ఇన్ఫర్మేషన్ అడిగినా నిజం చెప్పాలి. క్వశ్చన్స్ అడగకూడదే. అలాగే. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచోళ్ళు, అందరికీ హెల్ప్ చేస్తుంటారు. నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతా. నిజం చెప్తాను, మీరు చాలా ఎక్స్ట్రా చేస్తుంటారు. నేను చేస్తాను, నువ్వు చేయడానికి ట్రై చేయకు. రూల్ నెంబర్ 3 ఏంటండి? నేను చెప్పను. ఇప్పటికి రూల్స్ చాలు. డబ్బులు ఇస్తే పని మొదలు పెడదాం. అడ్వాన్స్. నువ్వేం టెన్షన్ పడకు, ముందు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయని, ఆ తర్వాత నేను చూసుకుంటా. నువ్వు నన్ను ఫాలో అవుతుండు. దేవుడా, మా అక్క లవ్ సక్సెస్ఫుల్ గా విడిపోవాలి. జంట బానే ఉందిగా. అయినా సరే విడగొట్టాలి, లేకపోతే వాళ్ళని చంపేస్తారు. అంత వైలెన్స్ ఉందా? అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయారు, పదా. ఆ జోక్ చాలా బాగుంది. నువ్వు వెళ్ళే. ఆసమ్. మూవీ టైం అయింది, త్వరగా వెళ్దాం పదా. సుధీర్, టైర్ పంచర్. త్వరగా ఏదో ఒకటి, టైం అయిపోతుంది. వాళ్ళిద్దరూ ఆఫీస్ అయిపోయాక రోజు ఇదే రెస్టారెంట్ కి వస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? తిందామా? ఎలా? ఈ ఫోన్ చెప్తా. నా ఫోన్ తీసుకో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నేనే టీమ్ లీడర్. లవ్ ఎంత బోరింగ్ గా ఉంటుందా? వాళ్ళకి బానే ఉంటుంది, పక్కోళ్ళకే బోర్ కొడుతుంది. నేను కొంచెంసేపు తింటూ ఉంటాను, నువ్వు అబ్జర్వ్ చేయి. మాట్లాడదాం. ఫోన్ తీ. నా ఫోన్ కాదే, నీ ఫోన్. సారీ. సారీ అంటే వర్కౌట్ అవుదమ్మా, కాస్ట్లీ ఫోన్ అక్కడ. TW సార్ బిల్. బ్రదర్, అమ్మాయిలు బిల్ కడితే నువ్వేదైనా అవమానంగా ఫీల్ అవుతావా? అడిచే మేడం
బిల్ కట్టేటప్పుడు మొహం అలా పెట్టేవేంటి? మావి చిన్న చిన్న పర్సులే, మీరు పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకుని ఊపుకుంటా తిరుగుతారే, ఓపెన్ చేయడానికి ఏడుస్తారేంటి? సమాజానికి మగాళ్లే బిల్ కట్టాలని ట్యూన్ చేసి పడేశారు కదే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎలా ఉంటది చూసావుగా. నేను బిల్ కట్టను, అబద్ధాలు ఆడి ఇంప్రెస్ చేయలేను. నాకు తెలిసింది విడగొట్టడం మాత్రమే. అయితే బ్యాచులర్ గానే బతికేస్తావా? తప్పేలా లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు నాతో తిరిగావు, ఏ విషయంలోనైనా ఇంప్రెస్ అయ్యావా? అవ్వలేదు. అవరు అవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు. కొన్ని జీవితాలు అంతే. నీ పరిస్థితి నాకన్నా దారుణంలే. నిన్ను చూసి ఏ ఎదవా ఇంప్రెస్ అవడు. ఎందుకు? నాకేం తక్కువ? వాస్తు ప్రకారం ఒళ్ళుంటే సరిపోదు. అమ్మాయిలన్నాక కొంచెం అమాయకత్వం, కొంచెం మొహమాటం, కొంచెం కరుణ, కొంచెం ప్రేమ అవసరం లేదు. నా దగ్గర చాలా డబ్బు ఉంది. డబ్బు ఉంటే కాస్ట్లీ కుక్క పిల్లని కొనుక్కోవచ్చు, కానీ తోకూపాలంటే కొంచెం ప్రేమ చూపించాలి. అది నీ వల్ల కాదు. అదిగో సత్యం. అక్క మెసేజ్. షిట్, తనకి హెడ్ఏక్ గా ఉందంట, షాపింగ్ రావట్లేదు. నీ టైం బాగాలేకపోతే ఎవడేం చేస్తాడు? ఎలాగో ఐడియాని వాడుకోలేకపోయా, నిన్నన్నా వాడుకుంటా. ఓ 100 ఇస్తే పెట్రోల్ కొట్టుకుని ఇంటికి పోతా. వెయ్యేందుకు? నిన్ను వాడుకుందామని. నాతో రా. ఎక్కడికి? పనుంది. ఫస్ట్ మందాగుదాం రా, చాలా రోజులైంది. ఎవరో ఒకటి దొరుకుతాడు పదా. అన్నా ఏంటి కార్తిక్ ఇలా వచ్చావు? నా లవ్ మ్యాటర్ సెట్ చేయండి అన్న. 50,000 కాదు, 1,00,000 అయినా ఇచ్చేస్తాను. 1,00,000? వద్దు వద్దు నా మాట. 1,00,000 అంటే ఎన్నిసార్లు అయినా బార్కి వెళ్ళొచ్చు తెలుసా? ఈసారి దాన్ని డాడీనే కాదు, దాన్నే లేపుకొచ్చి నీకిచ్చి మరీ పెళ్లి చేస్తా. పెట్టేశాడు. అరే ఇమ్మీడియట్లీ బక్కని ఫోన్ చేసి ఆటోలో వచ్చాయి మనం. ఈ టైంలో ఎక్కడుంటది అది? అడ్రస్ మీద పాటలు పాడుతూ ఉంటదన్న. దానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళి తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. రే ఆ బటన్ నొక్కు. ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడగానే పడిపోయా. వా అమ్మా అమ్మా అమ్మా, నువ్వు మామూలు ఆడదానివి కాదే. రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ నే బయటికి తీసినవే. నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం, కిక్కుతోనే మాట్లాడాలి. నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే. నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడే వాడు అచ్చట, కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట. అమ్మో అమ్మో చెల్లి, కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా, లేకపోతే విన్ను కూడా వదిలేస్తావా? గల్లీలో మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా. అడ్డాలనేది పెద్ద న్యూస్ అవ్వాలి. రారా రెండు చెవులోడా, నిన్ను అడ్డంగా నరికి పోగులేసి గల్లీలో ఇంటికి పంచుతా. రారా రే. అంతేనంటావా? అయితే ఓకే అన్నా. అరే నీకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడు నీలా కాదురా, చాలా పద్ధతి కలదు. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? అన్ని నాకు తెలియదన్నా, నువ్వే మాట్లాడుకోబడుతు, నాకు సంబంధం లేదు. అయినా నేనెందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలికి కొంచెం మెల్లగా. నేనంటే తాగినాను కాబట్టి తట్టుకోగలిగాను, వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపల ఏం జరిగింది? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? అడ్డాలో పెళ్లిళ్ళు చేయాలంటే అభిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగ. హాస్పిటల్ కు మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, బిల్లు నువ్వు కట్టాలి. ఆటో తెచ్చావుగా, ఆఖరికి ఆటో నీకు ఉపయోగపడింది. మెల్లగరా. ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాకా హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. మెల్లగరా, పగులుతో 90 రూపాయలు ఒక బీర్. తప్పుకోరా. కూర్చో. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడేంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా, వర్కౌట్ అయిపోతుంది. ఓ హెచ్చరిక, కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గేలు ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, గేలు పిలిస్తే గెంతుకుంటూ వెళ్ళిపోవడం
ఏంట్రా నువ్వు ఇక్కడే ఉన్నావు అమ్మాయిలా ఉందిరా ఆడు ఒకటేనా ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి రెస్పెక్టా ముగ్గురు ఒకే చోట హాయ్ గైస్ కమన్ ఇంతమంది అరువు తప్పించుకున్నావు ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా ఫస్ట్ టైం నువ్వే అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం కమన్ రే ఇప్పుడు ఏం చేద్దాం మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు అయితే జంపు చెప్పురా బాబు నీకు కబోర్డ్ లో తక్కుంటా ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా బయట అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా నా వల్ల కాదురా నేను తట్టుకోలేనురా ఏ కరెంటు పోదేంటి మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది నా ఒంట్లో కన్వర్టర్ ఉంది ఇంకా కరెంట్ ఎందుకు రాజా అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా ఒక్క నిమిషం ఉండు బావా ఇప్పుడు కొట్టు బావా కొట్టాలా కొట్టు బావా ఒక్కసారి ఇంకొక్కసారి వాట్ జబర్దస్త్ బ్యాక్ బ్యాక్ రాజా రాజా తన్ను రాజా ఏమన్నా పింక్ అయ్యో పింక్ పింకీ పింకీ పాంకీ నీ అయ్యే డాంకీ కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను నీకు నేను మ్యాచ్ కావాలేను అవునా మ్యాచ్ కాలేవా ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను ఆట అనేది ఆటగాడికి వస్తే చాలు చూసేవాడికి అవసరం లేదు ఓకేనా ఓకే ఏ ధనరాజ్ నేను కింద నుంచి చూస్తాను ఒక్క ముద్దు వద్దు ముద్దు వద్దు నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో వదిలేస్తా లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తావు పెట్టు ఏంటిది నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు లిప్పుతో అమ్మ కరెంట్ పోయింది ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది రే వేణు ఇలారా టైం బాగుండి బతికిపోయాం ఇలాగోలో తప్పించుకున్నాము ఇంకెప్పుడు జీవితంలో మందు కక్కుతురా అదే ధనరాజ్ ప్రతిసారి ఎవనో బాధి మందాగడం ఇదేం బాధేదిరా అవునరా మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి జెస్సీ ప్లీజ్ జెస్సీ ఇప్పుడు నేనేం చేశాను నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తీక్ నేను వెళ్ళిపోతాను మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు జెస్సీ జస్ట్ వెయిట్ ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను అదే నేను అనుకుంటున్నాను ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అని నేను చెయ్యను వెళ్ళిపోతున్నాను జెస్సీ జెస్సీ హృదయం కరిగించి వెళ్ళకే అరే ఇదేదో లవ్ ప్రాబ్లం వర్కౌట్ చేద్దాం హలో హాయ్ ఏమ్మా చేసావు మొత్తం మా మామయ్య చేశాడండి ఆడేం చేశాడు పెళ్లి ఒప్పుకోవట్లేదండి మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది ఇంకోసారి ఏమో వద్దంటది ఒకసారి లేచిపోతా ఉంటది వస్తేనేమో లేట్ గా వచ్చా 5,000 ఇస్తా మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా 50,000 ఇస్తా భయ్యా 5 నిమిషాల్లో సెట్ చేస్తా దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపి అరే ఒక్క నిమిషం ఇదే అనుకుంటా చూడు 7/జీనా సీనా గుర్తులేదు భయ్యా ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్ కరెక్ట్ చెప్పినవారు అరే ఐ లవ్ యూ ఏ కార్తీక్ మీ మీ మామ పేరు సుధాకరా ఓకే అయితే ఇప్పుడు పిలుస్తాం సుధాకర్ ఉన్నాండి సుధాకర్ ఏ నేను లోపలికి వెళ్తానా మీరు బయటనే ఉండండి నేను డీల్ చేస్తా అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా అర్థమైందా ఎలా నేను మాట్లాడతా కదా లోపలికి వెళ్తా కింద మీద పడాను సరే ఆ నొప్పిస్తా మాటలు లేవు ఒక్కసారి మాట్లాడుకోవడా లేవు సుధాకర్ అవునా నువ్వు లోపలికి రా టెంపుల్కి రా I am back. వీడు ఆ టైపా నాకు క్రికెట్ రాదు ఏ రాజా క్రికెట్ అనేది
ఆడేవాడికి వస్తే చాలు, ఆడేనికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్నదమ్ములు లేరా? అన్నీ కావాలా? నాతో అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్ సుధాకర్ అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పడడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్ 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 సుధాకర్. వెళ్దాం పద. ఎడగరా పోయేది? ఎవరు మీరు? ఎవరు సంజవుతలేదారా? నాకన్నా ఎవడన్నా చక్కగున్నాడా? కూర్చోబెట్ట పెట్టావు శైలోపలికి. నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, పొక్కలు ఎరుగుతాయి. అమ్మా ఎంత ఉండేరా పండ ఇది? వీళ్ళందరూ రుద్దుకొని 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 గింత చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా. పట్టణంలో ఉన్న పని లేని పోరీలు పోరలందరూ మా పనికి వచ్చి గలీజ్ పనులు చేస్తురంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది? లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఈడికొస్తురా? మీ యశ్మంటోళ్ళందరూ మా పనికి రాకుండా మారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికే. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తలు తెచ్చిన బిడ్డ. పెళ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను ఎవరనుకుంటున్నారు? శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మర్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. గాడే అన్న మణికొండలని 2 ఎకరాలు కబ్జా చేసింది. నీకోసమే చూస్తున్నా. నిన్ను వదలని. ఒసేయ్, ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే. శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది. మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు అన్నా. మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు? మీరు పెళ్ళిలో ఫెయిల్ అన్నా? మంచిగా కనిపెట్టావు తమ్మి. హుషారున్నావురా. ఒక్కసారి కాదు 2 సార్లు ఫెయిల్ అయినా. 2 సార్లు? అదలా? మీరు అనక ఓరి ఓరి. ఫస్ట్ టైము పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇడిచిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్నా. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ చంపా? గట్లయినా బాగుండే తమ్మి. గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్నా. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. తమ్మి, ఎందుకో నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా. నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్